ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ వచ్చింది. చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలోని మంత్రి పేషీకి ఆ లేఖ అందింది. దీనిపై తుళ్లూరు పిఎస్ లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖపై తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తన వ్యక్తిగత సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ రావటం కలెక్టర్ రేపుతోంది. ఆ లేఖలో చంపేస్తామంటూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయడంతో వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బంది తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో ఒక బెదిరింపు లేఖ వచ్చింది. నీకు నీ కుటుంబానికి మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదని బెదిరిస్తూ లేఖ రాయడం జరిగింది. సచివాలయంలో మంత్రి పేషీకే లేఖను రాయడం జరిగింది. బెదిరింపు లేఖ మీద మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ, తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయం ఉంటుంది కాబట్టి ఈ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. బెదిరింపు లేఖ ఎవరు రాసి దాని మీద పోలీసు వర్గాలు ఆరా చేస్తాయి. పోలీసులకు ఈ ఫిర్యాదు చేసిన పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తం కావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ లో చంపేసిన తర్వాత ఇక్కడ ఏదే గానీ దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమీ లేవు, వారి ఆ అలికిడి కూడా ఎక్కడా లేదు. అయితే ఈ కందుల దుర్గేష్ కూడాను ఎప్పుడు మావోయిస్టులతో గొడవలు జరిగినట్లుగా అయితేనే, గతంలో విభేదాలు ఉన్నట్లుగా అయితేనే ఇంతవరకు ఎటువంటి సమాచారం ఈ నేపథ్యంలో మావోయిస్టు రాయడం జరిగిందా, లేకుంటే ఆయన బెదిరింపు కోసం ఎవరైనా అకతాయిక రాశారా కూడా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేస్తా ఉంది. మొత్తానికైతే ఈ కందుల దుర్గేష్ కు ఈ మావోయిస్టు లేఖ రావడం ఒక సంకేతంగా మారింది. సో విజయ్ చంద్రన్, అంటే స్వయంగా సచివాలయంలోనే మంత్రి పేషీకే ఇటువంటి ఒక లేఖ రావటాన్ని అసలు ఏ విధంగా చూస్తున్నారు? మంత్రి కందుల దుర్గేష్ ఇంటి నెంబరు లేకుంటే దానికి సంబంధించినటువంటి ఆయన అడ్రస్ వీటన్నిటికంటే కూడాను ఈ పేషీకి రాయడం ద్వారా ఇది మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది కాబట్టి దానిని మావోయిస్టు పేరుతో ఈ లేఖను పేషీకి రాసి ఉంటారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే కందుల దుర్గేష్ గతంలో ఎప్పుడు ఇందుకు సంబంధించినటువంటి మావోయిస్టు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ లేకుంటే మావోయిస్టు ఆయన ఏదైనా ఆరోపణ గతంలో ఎప్పుడు లేదు కాబట్టి అయితే ఇప్పుడు తాజాగా రావడం అయితేనే ఎందుకు లేఖ వచ్చిందనే మొదకు ఆరాధిస్తున్నారు. ఈ కందుల దుర్గేష్ జనసేన పార్టీ చెందినటువంటి జనసేన పార్టీ తరఫు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అత్యంతగా ఉంటా ఉన్నారు. ఈ కందుల దుర్గేష్ లేక ఒకవేళ మావోయిస్టు రాస్తే దానికి సంబంధించినటువంటి పొలిటికల్ కామెంట్స్ కూడా ఏదైనా ఉండే అవకాశం. అయితే ఈ లేఖను ఇంతవరకు పోలీస్ యంత్రాంగం బయట పెట్టలేదు. అందులో ఎటువంటి కామెంట్స్ ఉన్నాయి, లేకుంటే ఎటువంటి వాటి విషయం మటుగా బయటకు రావడం ఆ విషయాలు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల నుంచి ఒక లేఖ వచ్చింది. చంపేస్తామంటూ, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామంటూ మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొనడం అన్నది తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీనిపైన తుళ్లూరు పిఎస్ లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేశారు. అయితే బెదిరింపు లేఖ పైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అంటే తన ఇంటి అడ్రస్ కి కానీ లేకపోతే వేరే అడ్రస్ కి కానీ కాకుండా అంటే స్వయంగా సచివాలయంలోని పేషీకి అయితే నేరుగా వెళ్తుంది, తొందరగా కూడా చేరిపోతుందన్న ఉద్దేశంతో ఈ లేఖ రాసి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేయటం అన్నది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇటు మంత్రి కందుల దుర్గేష్ కి కానీ అలాగే మావోయిస్టులకు కానీ ఎటువంటి సంబంధాలు, ఎటువంటి వివాదాలు కూడా లేని పరిస్థితి. మరి అటువంటిది ఎందుకని మావోయిస్టులు ఈ విధంగా ఒక థ్రెట్ వచ్చేలాగా చంపేస్తామంటూ బెదిరిస్తూ ఒక లేఖ విడుదల చేయటం అన్నది తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.